అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుతో 40 రోజులు అనే కార్యక్రమంలో ఈ రోజు ప్రత్యేకంగా యేసులో ఉన్న శక్తిని గురించి మనం ధ్యానిస్తాం. ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈరోజు ఆన్లైన్లో వాక్యం వినబోచున్నవారు ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని అద్భుత కార్యం జరిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసిస్తున్నాము. మీ నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత క్రియలు ఆశ్చర్యలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఈరోజు వాక్యం వినబోచున్న వారి విశ్వాసంతో నమ్మకంతో మొరపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన దేవుడు మనను ఆలకించి మనందరికి జవాబిస్తాడు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే విశ్వాసంతో యేసయ్య అని పిలవండి. ఎప్పుడైతే నువ్వు నేను యేసయ్య అని మనం పిలుస్తున్నప్పుడు ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో జరగనిది జరిపిస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా, మీరు ఆన్లైన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, దూర ప్రాంతాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ వాక్యం వింటునగానే మీరు విడుదల పొందుకుంటారు. వాక్యం వింటునగానే మీ జీవితంలో అద్భుతంగా జరిపిస్తాడు. వాక్యం వింటునగానే ఇంతవరకు మీ జీవితంలో జరగని జరిపిస్తాడు. పిలవండి విశ్వాసంతో, నమ్మకంతో యేసయ్య అని పిలుస్తున్నప్పుడు యేసు ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉంటాడు. నీ వైపే చూసే దేవుడుగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. పిలవండి విశ్వాసంతో, 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 నమ్మకంతో. ఎప్పుడైతే పిలుస్తున్నామో యేసు ప్రభు నీ వైపే చూసి ఆయన కృప పరంపరంగా మీ మీద, మీ బిడ్డలందరి మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి ఎలా ఉంటున్నదో 4 విషయాల గురించి మీతో పంచుకొని నేను ముగించి వేస్తాను. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే యోహాను రాసిన 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఇలా చెప్పుచున్నాడు,
నేనే మార్గము, సత్యము, జీవము అని. ఈ వాక్యంలో చూడండి ఎంత శక్తి ఉన్నది. ప్రభువు ప్రతి ఒక్కరితో మన జీవితానికి ఒక మార్గమే ఉన్నాడు, మన జీవితానికి శక్తిగా ఉంటాడు, మన జీవితానికి జీవం ఇచ్చే విధంగా ఉంటాడు. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తన రాసిన 119:11 వచనంలో, నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు నీ వాక్యము నా హృదయంలో నిలుపుకొంటిని. చూడండి ఎంత చక్కటి వాక్యం చూడండి. అంటే దేవుని వాక్యం మన హృదయంలో నింపుకొనినప్పుడు ఆ వాక్యము శక్తిగా పనిచేస్తుంది. ఆ వాక్యం అనే శక్తి మనము పాపంలో పడకుండా పనిచేయను. అంటే దేవుని వాక్యం మనలో పాపము పడకుండా, పాపంలోకి వెళ్ళకుండా ఆ వాక్యం అనేది నీకు నాకు శక్తిగా పనిచేస్తుందని గుర్తించుకోండి. అందుకే కీర్తన రాసిన 68వ అధ్యాయంలో 1-2 వచనం ధ్యానించినట్లయితే అక్కడ ఏం రాసిందో ఒకసారి చదువుదామా. కీర్తన రాసిన 68వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉన్నదో అర్థమవుతుంది. చదువుదండి. దేవుడు లేచునుగాక, అతని శత్రువులు చెల్లా చెదరు అగుదునుగాక. మొదటిగా చూడండి, దేవుని వాక్యం అనే శక్తి ద్వారా మన శత్రువులను చెల్లా చెదరు చేయబడును. అతనిని ద్వేషించువారు అతను ద్వేషించువారు పారిపోవుదురుగాక. చూడండి, మన ద్వేషించువారు ఎలా అవుతుందండి? పారిపోతారు. అతడు వారిని పొగను వలె చెదరగొట్టుదురుగాక. వారిని పొగను వలె చెదరగొట్టును. నిప్పు ఎదుట మైనం వలె దేవుని ఎదుట దుష్టులు కరిగిపోవుదురుగాక. చెప్తామా? ఏదైతే వాక్యము, దేవుని వాక్యం అనే శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసా? మన శత్రువులను ప్రభు చెల్లా చెదురు చేయబడతాయి. రెండుగా నిప్పు ఎదుట మైనం ఏ విధంగా కరిగిపోతుందో మన దుష్టులు కూడా ఆ విధంగా వెళ్ళిపోతారు. అంటే దేవుని వాక్యంలో అంత శక్తి ఉన్నదని గుర్తించుకోండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను 2:14 వచనంలో దేవుని వాక్యం అనే శక్తి మీ అందు ఉన్నప్పుడు దుష్టుని మనము జయించగలము అని రాస్తుంది. చూడండి ఎంత చక్కని వాక్యమో. దేవుని వాక్యము అనే శక్తి మన మీద ఉన్నప్పుడు దుష్టుని మనం జయించగలం. అంటే దేవుని వాక్యం శక్తి ద్వారా దుష్టుని మనము జయించగలము. అంటే ప్రతి ఒక్క సైతాను క్రియను జయించగలము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా 15:16 వచనంలో దేవుని వాక్యం అనేది పదే భుజించినప్పుడు ఆ వాక్యము మన జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే దేవుని వాక్యమును పదే భుజించాలి. ఆ భుజించినప్పుడు ఆ వాక్యము శక్తిగా పనిచేస్తుంది. రెండవదిగా అది భుజించినప్పుడు ఆ వాక్యం అనేది మన జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే కీర్తన రాసిన 50:15 వచనంలో, అట్టు పిమ్మట మీ ఆపదలలో, మీ ఇక్కట్లలో నీ ప్రభువునకు మొరపెట్టుకున్నప్పుడు ఆ ఇక్కట్లను, ఆ ఆపదను మన నుండి తొలగించి వేస్తాడు. ఒక సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుని పారిపోనక్కర్లేదు. దేవుని వాక్యం ఎత్తిపట్టి పదే మాట్లాడాలి. ఎప్పుడైతే నేను దేవుని వాక్యం ఎత్తిపట్టి మాట్లాడుతున్నామో ఆ వాక్యము శక్తివంతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఆ వాక్యము మనకి గొప్ప విజయాన్నిచ్చేలాగా ఉంటుంది. అపోస్తలుల రాసిన 16వ అధ్యాయం మీరు చూడొచ్చు. పౌలు, సిలాసలు చెరసాల నుండి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అప్పుడు ఏం జరిగింది? అక్కడ వారు స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఏం జరిగింది? మిగతా అందరి ఖైదీలకు కూడా సంఖ్యలు వేయబడ్డాయి, వాళ్ళకి చేతులకి కాళ్ళకు సంఖ్యలు వేయబడ్డాయి. కానీ ఆ సమయంలో వారి చెరసాల నుండి ఆ పౌలు, సిలాసులు స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మిగతా ఖైదీలు కూడా వారితో ఏకీభవించి వారు కూడా స్తుతించడము, ఆరాధించడం జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అయింది. అక్కడ రిలీజ్ అయ్యి వారి సంఖ్యలు తెంచివేయబడ్డాయి. అని గుర్తుంచుకోండి. ఈరోజు నేను స్తుతిస్తున్నప్పుడు, మీరు ఆన్లైన్లో మీరు ఎక్కడైనా ఉండవచ్చు బిడ్డ. ఈ సమయంలో మీరు స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, అది దేవుడి వాక్యం ఎత్తిపట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం శక్తిగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. మీ జీవితంలో, నా జీవితంలో సంఖ్యలు తెంచివేయబడతాయి. మన జీవితం అనేక బంధకాలని సంఖ్యలు ఉన్నాయి ఈరోజు. కానీ ఆ బంధకాలని సంఖ్యలు తెంచివేయబడతాయని గుర్తుంచుకోండి. రోగం అనే బంధకాలని సంఖ్యలు ఉండవచ్చును, అప్పు బాధలని సంఖ్యలు మన జీవితంలో వచ్చును, మన పిల్లలు మన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తుండవచ్చును, అనేక రకాల సంఖ్యలు మన ఉద్యోగం కోల్పోయాయని కొంతమంది బాధతో ఉన్నారు. అటువంటి సంఖ్యలు ఉండవచ్చును. ఈరోజు మీరు వాక్యం వింటున్నగానే
మీ జీవితంలో సంఖ్యలు యేసయ్య నామములో తెంచివేయబడును గాక. ఆమేన్. ఎందుకు దేవుని శక్తి ఆ విధంగా ఉందని గుర్తుంచుకోండి. ఆమేన్. దేవుని శక్తిలో అద్భుతం యేసయ్య జరుగును గాక. ఆమేన్. అప్పుడు మనందరికీ ఏ విధంగా అయితే చెరసాలను ఖైదులో విడుదల పొందుకున్నారో ఈరోజు నువ్వు నేను ప్రతి స్థలం నుండి విడుదల పొందుకుంటామని గుర్తుంచుకోండి. ఆమేన్. ప్రతి చోట నుండి మనం విడుదల పొందుకుంటామని గుర్తుంచుకోండి. ఆమేన్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నాం. 4వ అధ్యాయం లూకా రాసిన 4వ అధ్యాయంలో 33వ అధ్యాయము 36వ వచనం ధ్యానించినట్లయితే ఒకరోజు ఏం జరిగిందంటే ప్రార్థన మందిరంలో, ఎక్కడది ప్రార్థన మందిరంలో దెయ్యం పట్టిన వాడు ఒకడు కేకలు వేయిచుండెను. వాడు ఆడేమేమి కేకలు వేస్తున్నాడు తెలుసండి? నజరేతుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయి వచ్చితివా? నీవెవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివని అరచెను. చూడండి, దెయ్యం పట్టినవాడు ఎక్కడ ఉన్నాడండి? ఆ సమయంలో ప్రార్థన మందిరంలో ఉన్నాడు. ప్రార్థన మందిరంలో ఉన్న దెయ్యం పట్టిన వాడు ఇట్లా కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసండి? నోరు మూసుకొని వీడి నుండి వెడల్పొమ్ము అని యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాడిని విలవిలలాడించి అతని నుండి వెళ్ళిపోయాను. చూడంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నదని గుర్తుంచుకోండి. అప్పుడు యేసు నోరు మూసుకో, ఇక్కడ నుండి వెళ్ళిపోయి బిడ్డ నుంచి వెళ్ళిపో అన్నాడు. మాట్లాడాలన్నమాట. దేవుని వాక్యంలో మనం మాట్లాడాలి. దేవుని వాక్యం ఎత్తిపట్టాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎత్తిపట్టి మనం మాట్లాడాలి. అందుకే మనం ఇర్మియాలో చూసాం కదా, పదే పదే వాక్యాన్ని భుజించినప్పుడు ఆ వాక్యం నీకు నాకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది బిడ్డ. కాబట్టి గుర్తించుకోండి, ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే దేవుని వాక్యంలో శక్తి ఉన్నదని గుర్తించుకోండి. ఆ వాక్యంని ఎత్తిపట్టి మీరు పదే పదే భుజించండి. మూడోదిగా వాక్యంని పదే పదే భుజించినప్పుడు అది ఒక శక్తిగా మీలో పనిచేసి ప్రతి ఒక్క సైతాను క్రియలను బంధకాల నుండి విడుదల పొందుకుంటామని గుర్తించుకోండి. అందుకే మనం లూకా రాసిన 10వ అధ్యాయం 19వ వచనం ధ్యానించినట్లయితే, నేను మీకు పాములను తేలను అణగదొక్కడానికి శత్రు అధికారం ఇచ్చేదను అని రాసింది. అంటే మన జీవితంలో శత్రువును అణదొక్కడానికి దేవుని వాక్యం అనే శక్తి ఈరోజు నీకు నాకు ఇస్తున్నానని గుర్తించుకోండి. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యము ఆత్మ వసగు ఖడ్గం వంటిది. చూడండి, వాక్యము ఏమి కలిగి ఉన్నదండి? ఒక ఖడ్గముగా పనిచేస్తుంది. ఖడ్గం ఏం చేస్తుంది? అన్నిటిని కత్తరించి వేస్తుంది. అంటే పాపములోనికి రాకుండా వాక్యం అనేది ఒక శక్తిగా, ఒక ఖడ్గంగా పనిచేయను. ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క సైతానికి నశింపచేయగలదు. దేవుని వాక్యంలో శక్తి ఉన్నదని గుర్తించుకో. ఈరోజు మీరు దేవుని వాక్యం ఎత్తిపడితే చాలు, దేవుని వాక్యం అనే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎత్తుకొని నడుస్తే చాలు, అది ఒక ఆయుధంగా, ఒక శక్తిగా మీ జీవితంలో, నా జీవితంలో పనిచేస్తుందని గుర్తించుకోండి. ఒక జరిగిన సంఘటన నేను చెప్తాను నా జీవితంలో. ఒకరోజు భీమనపల్లి అనే గ్రామానికి నేను ఫాదర్ జోజీ ఫాదర్ ఇద్దరు కలిసి తెల్లారి 3:30 గంటల సమయంలో ఆ గ్రామానికి వెళుతూ ఉన్నాం. ఆ గ్రామం వెళ్ళే ముందు 45 కిలోమీటర్లు కొండల్లో గుట్టల్లో మేము ప్రయాణం చేయాలి. అక్కడ రోడ్ సరిగా లేదు, పైకి కిందికి దిగుతూ ఉంటుంది. అయితే ఫాదర్ ఆ పక్కన కూర్చున్న ఫాదర్ ఒక విషయం చెప్పారు. అక్కడ ఆల్రెడీ మేము దాని లోపలికి వెళ్ళి ఆ కొండల గుట్టలు ప్రయాణం చేస్తున్నాము. ఒక 3-4 కిలోమీటర్ల తర్వాత ఫాదర్గా నా భుజం తట్టి, బ్రదర్ గారు ఇక్కడే 2 రోజుల కిందనే నక్సలైట్స్ ఒక 2 వ్యక్తులను చంపివేశాడని చెప్పాడు. అంటే నాకు అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు అర్థమైపోయింది కాబట్టి పట్టించుకోలేదు. మళ్ళీ ఫాదర్ గారు రెండోసారి నా భుజం తట్టి, బ్రదర్ గారు మీకు తెలియదా, ఇక్కడ ఈ ప్రాంతంలోనే నక్సలైట్స్ 2 వ్యక్తులను చంపివేశారు అన్నాడు. అప్పుడు నా మైండ్లో కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు ఆలోచిస్తున్నాం, ఫాదర్ నేను కూడా జోక్ చేస్తే, ఫాదర్ నువ్వు నేనే ఉన్నాం ఫాదర్ అని చెప్పాను. అంటే తన చూడండి, అప్పుడు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మాకు తెలియదు, ఒక 9 మంది నక్సలైట్స్ మా కార్ని అడ్డుపడ్డారు, కార్ని ఆపేశారు, నా కారు యొక్క గ్లాస్ని కొట్టారు, ఇది పగిలిపోయింది. ఆ కారులోకి వెళ్ళి నేను కూర్చున్నాను, మేమిద్దరు కూర్చున్నాం, ఫాదర్ నేను కూర్చున్నాం. అయితే వాళ్ళు కిందికి రా అని గ్లాస్ దింపమన్నారు. గ్లాస్ దింపిన తర్వాత బయటికి రా అని కిందికి లాగారు నన్ను. లాగిన తర్వాత సరే అని డోర్స్ ఓపెన్ చేశాను. ఫాదర్ గారు దిగుతున్నాను, నేను ఇక్కడ దిగుతున్నాను. ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేశామో ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ లైట్ వచ్చేసింది కారులో. ఆవిడ చిమ్మ చీకటిగా ఉంది, లైట్ వచ్చింది. లైట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తెలుసా, ఎప్పుడైతే ఏ నక్సలైట్ అయితే నా కారు అద్దరిని పలగొట్టాడో, ఏ నక్సలైట్ నన్ను గట్టిగా పట్టుకున్న కిందికి రా అన్నాడో, ఆ నక్సలైట్ యొక్క చూపు మొట్టమొదటిసారిగా
ఆ జపమాల మీద పడింది, కారులో ఉన్న జపమాల మీద పడింది. రెండవదిగా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే, ఎంత ప్రాంతానికి వెళ్ళినా సరే, నా పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా స్టీరింగ్ ముంగట్నే పెట్టుకుంటాను. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నక్సలైట్ చూపు మొదటిగా జపమాల మీద పడింది, రెండోదిగా ఆ పరిశుద్ధ గ్రంథం మీద పడింది. వెంటనే పడిన తర్వాత మేము కిందికి దిగిన తర్వాత ఆ నక్సలైట్ హెడ్ ఏమన్నా తెలుసా, మీరు దేవుని బిడ్డలా అని అడిగారు. అప్పటి వరకు మాకు వాయిస్ లేదు, కానీ అప్పుడు ఎప్పుడైతే అన్నాడో మేము చెప్పాము, అవును బ్రదర్, మేము దేవుని బిడ్డలమే. వెంటనే ఈ సమయంలో ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు, ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, 6 గంటలకు మేము ప్రార్థన చేయాలి అక్కడ గుళ్ళో అని చెప్పాం. అయితే మీకు తెలుసా, మీ 2 రోజుల కింద మేము 2 వ్యక్తులు చంపివేశాం. మిమ్మల్ని కూడా చంపివేసే వాళ్ళము. కాకపోతే ఎప్పుడైతే మీ కారులో పరిశుద్ధ గ్రంథంని చూశానో, ఎప్పుడైతే మీరు కారులో జపమాలను చూశానో, అప్పుడు అనుకున్నాను వీరు దేవుని బిడ్డలని. చూడండి, మన చేతిలో ఆయుధాలు లేవండి, ఏ శక్తి లేదు మన దగ్గర, కానీ పరిశుద్ధ గ్రంథమైన ఆయుధం అక్కడ పనిచేసిందని గుర్తించుకోండి. అంటే దేవుని వాక్యం అనే శక్తి అక్కడ ఉన్నది అని గమనించండి. అప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత, సరే మేము తొందరగా కిందికి దిగిన తర్వాత వెళ్ళిపోమన్నారు మమ్మల్ని ఆ నక్సలైట్స్. మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచి 2 విషయాలు చెప్పాడు. ఈ క్లాస్ అర్థం పాల్గొట్టాం కదా, ఎంత ఖర్చు అవుతుందని. మేము 5,000 రూపాయలు నా చేతికి ఇస్తే మేము తీసుకోలేదు. వద్దు బ్రదర్, రెండోదిగా అన్నాడు, ఈ 9 మంది నక్సలైట్స్ కోసం ఒక 2 నిమిషాలు మీరు ప్రార్థన చేయగలరా అని. ఆ రోజు మేము నక్సలైట్స్కి 7 నిమిషాలు ప్రార్థన చేశామండి. చూడండి, దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు ఏ దుష్టుని మీద మనం విజయం పొందుకుంటాం కదా, ఏ శత్రువులు కూడా మన దగ్గరికి రారు కదా, వచ్చినా కూడా మనం విజయం పొందుకుంటామని గుర్తించుకోండి. ఆ రోజు నక్సలైట్స్కి ప్రార్థన చేయడం జరిగినది. రెండో విషయం చూస్తాం, దేవుని వస్త్రములందు శక్తి ఉన్నది. లూకా రాసిన అధ్యాయంలో 8వ అధ్యాయంలో 43 నుండి 48 వచనం మీద అక్కడ ధ్యానించినట్లయితే, ఒక స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుచుండెను. ఆమె వద్ద ఉన్న ధనమంతా ఏం చేసిందంటే ఖర్చు పెట్టింది. అనేక వైద్యుల దగ్గరికి చూపించినా సరే ఆ రక్తస్రావం అనే రోగము తగ్గలేదు. డబ్బులన్నీ కోల్పోయాయి. ఒకరోజు గొప్ప జనసమూహం ఉండగా యేసు ఉన్నాడని తెలుసుకొని ఆ స్త్రీ వెనుకగా పక్కగా వచ్చి ఆమె యేసు అంగీని అంచును తాకెను. చూడండి, ఎక్కడ తాకెను? యేసు యొక్క అంగీ అంచును తాకెను. వెంటనే ఆ తాకిన వెంటనే ఆమెలో ఉన్న రక్తస్రావం నిలిచిపోయాను. చూడండి, ఈరోజు నువ్వు యేసు అంగీని తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. అడగండి. ఈ సమయంలో ఆమె ఏం తలంచింది? ఆమె ఏమనుకున్నదంటే, నేను యేసు అంగీని తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఈరోజు అవి ఏ విధంగా అయితే ఆ సహోదరి స్వస్థత పొందుకున్నదో, ఈరోజు నువ్వు కూడా అడుగు బిడ్డ, ప్రభా నేను తాకినది నన్ను కూడా తాకమని చెప్పండి. తాకితే నువ్వు విశ్వాసంతో అడగండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం అడిగినప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఈరోజు నువ్వు రహస్యంగా ఏకాంతంగా మొరపెట్టుకునొచ్చు, ఖచ్చితంగా నీ మొరను వింటాడు. 12 సంవత్సరంలో రక్తస్రావ రోగంతో ఉన్న బిడ్డను స్వస్థత ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు స్వస్థత ఇవ్వడా? అడగండి బిడ్డ, విశ్వాసంతో, నమ్మకంతో అడుగు బిడ్డ. ఈ సమయంలో ఎప్పుడైతే నేను విశ్వాసంతో నమ్మకంతో అడుగుతున్నామో, ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఊహించని మహాద్భుత కార్యం చేస్తాడు. ఒకరోజు మా ప్రార్థన మందిరంలో, డివైన్ లైట్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో ఒక సహోదరి తన భర్త ఏం చేశాడంటే, ఆ వీల్ చైర్లో ఆ సహోదరి తీసుకొచ్చాడు. మేము 4వ ఫ్లోర్లో ఉంటాం మా ప్రార్థన మందిరం. వీల్ చైర్లో వచ్చిన తర్వాత అందరూ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్న సమయంలో లేచి నిలబడినప్పుడు ఈ భర్త ఏం చేశాడంటే, ఈ సహోదరిని లేచి నిలబెట్టాడు. ఆమె పేరు పద్మారెడ్డి. అయితే ఎప్పుడైతే ఆమె నిలబెట్టినప్పుడు హఠాత్తుగా ఈ పద్మారెడ్డి కింద పడిపోయింది. ఆ పడిపోయిన భర్త అనుకున్నాడు చనిపోయిందని. ఎందుకంటే 9 సంవత్సరం నుండి పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పని చేయట్లేదు. ఆ విధంగా 9 సంవత్సరం వీల్ చైర్లో ఉన్న సహోదరి ఎప్పుడైతే ఆమె పడిపోయిందో, ఆమె బాడీ మొత్తం కూడా చల్లగా అయిపోయింది. మాకు డౌట్ వచ్చి చచ్చిపోయింది, మనం పిలిస్తే పలకట్లేదు. వెంటనే మళ్ళీ కిందికి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మనం కారులో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అడుగు పెట్టామో, భర్త వెళ్ళేసి స్ట్రెచ్చర్ తీసుకొస్తున్నాడు అది మేము తీసుకెళ్ళడానికి. ఆయన అక్కడికి తీసుకొస్తున్న సమయంలో మేమేం చేసామంటే, మేము నలుగలిసి ఆ సహోదరిని కారు నుంచి కిందికి దింపుతున్నాం. దింపిన వెంటనే చూడ ఏం జరిగిందో. ఆ సహోదరి 9 సంవత్సరాలు వీల్ చైర్లో ఉన్న సహోదరి
ఆమె లేచి నిలబడిందండి. లేచి నిలబడిన తర్వాత అక్కడ ఆమె ఎప్పుడు కూడా 49 సంవత్సరాలు నడవని స్త్రీ ఒకేసారి కాళ్ళు చేయి పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందండి? ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా. అని అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ సహోదరి. తర్వాత 15 నిమిషాల తర్వాత వచ్చి మాతో చెప్పింది, బ్రదర్ గారు, మీరు మీ ప్రార్థన మందిరానికి వెళ్ళిపోండి, మేము గాంధీ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటాను, ఎందుకంటే నేను వీల్ చైర్లో వచ్చింది అనేక మంది చూశారు. మొత్తం మీద మా ప్రార్థన మందిరానికి వచ్చింది, అందరు వీల్ చైర్ ఇంకా అక్కడే ఉంది, అందరు చూశారు ఆ సహోదరిని. కాబట్టి ఆ రోజు 300 మంది ఉన్నాం. ఆ రోజు ఈ పద్మారెడ్డి జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. 9 సంవత్సరములు వీల్ చైర్లో ఉన్న సహోదరిని ముట్టి తాకడం జరిగిందని గుర్తించుకోండి. ఆ విధంగా ఈరోజు విశ్వాసంతో మీరు అడగండి, యేసు ప్రభు నన్ను తాకమని అడగండి. ఈ సమయంలో ఎప్పుడైతే రక్తస్రావ రోగం ఎంతో విశ్వాసంతో ప్రభు అంగి తాకితే చాలని స్వస్థత పొందుకుంటాను, అది ఈరోజు నువ్వు కూడా అడుగు బిడ్డ. ఈ సమయంలో ప్రభు నన్ను తాకవా, నా ఈ రోగాన్ని తాకవా, నాకు ఏ రోగం అయితే ఉందో ఈ సమయం మీరు ఎత్తిపెట్టి అడగండి. ఈ సమయంలో ఒక చెయ్యి, కుడి చెయ్యి ఎత్తిపెట్టి చెయ్యి ఎక్కడ రోగం ఉందో ఆ రోగం మీద పెట్టి ప్రభు అని పిలవండి. ఈ సమయంలో ఏ రోగమున్నా సరే ఆ రోగం ఏ సమయంలో వెళ్ళిపోవును కాక. ఎందుకంటే యేసు ప్రభు ఎంతో గొప్ప అద్భుతంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు వాక్యం వింటున్న వారు విశ్వాసంతో నమ్మకంతో అడగండి. ఈ సమయంలో మీరు యేసు నామంలో పొందుకోబడును గాక. యేసు నామంలో తాకి ప్రభు తాకమని అడగండి. ఈ సమయంలో అప్పుడు నీకు విడుదల పొందుకుంటామని గుర్తించుకోబిడ్డ. ఈ సమయంలో నీ 3వ విషయం చెప్తాను నేను, ప్రభు చేతులలో శక్తి ఉన్నది. లూకా రాసిన అధ్యాయంలో 7వ అధ్యాయంలో 11 నుండి 15 వచనం మీరు ధ్యానించినట్లయితే అక్కడ చూడండి ఏం రాసిందో. యేసు నయ్యును అనే గ్రామం వైపు ప్రవేశిస్తున్నాడు. అక్కడ జనులు ఒక యువకుని శవమును వెలుపలికి మోసుకొని పోచుండిరి. అప్పుడు ఆ గ్రామమునకు అతడు ఆ గ్రామమునకు ఒక వితంతునకు ఏకైక కుమారుడండి. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులుగా వెంట నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లిని చూచి యేసు ఆ తల్లిని చూచి కనికరించి ఆమెతో ఏమన్నాడు ఇక్కడ, ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. చూడండి ఇక్కడ ఏం తాకెను, పాడెను తాకెను. వెంటనే ఆ మోయిచిన వారు నిలిచిపోయిరి. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు యేసు ప్రభు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. యేసు వారిని తన తల్లికి అప్పగించెను. చూడండి, ఈ ప్రభు చేతిలో శక్తి ఉన్నది కదా. అక్కడేమను, యేసు పాడెను తాకెను. శవంను మోసుకొని పోతున్నారు. యేసు పాడెను తాకెను. ఆ పాడని తాకిన వారు నిలిచిపోయారు. అప్పుడు యేసు చిన్నవాడా పేరు పెట్టి పిలిచారు. చిన్నవాడా లెమ్ము అని నీతో నేను చెప్పుచున్నానయ్యా అని. వెంటనే మరణించిన వాడు ఏం చేశాడండి, లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ప్రభు చేతులలో శక్తి ఉన్నదని గుర్తుంచుకోండి. మార్కు రాసిన అధ్యాయంలో 5వ అధ్యాయంలో 35 నుండి 42 వచనాలను మీరు ధ్యానించినట్లయితే, కొందరు వచ్చి ప్రార్థన మండలాధ్యక్షునితో యూరుతో నీ కుమార్తె మరణించినది అని వార్త చెప్తారు. అప్పుడు యేసు వారి మాటలను లెక్కబెట్టక ఏం చేశాడు, ఆ మాటలు లెక్కబెట్టక ఆ మండలాధ్యక్షునితో నువ్వు ఏమాత్రము అధైర్యము పడవలదు, విశ్వాసంతో ఉండు అని చెప్పాను. అప్పుడు ఎవరితో చెప్పారు, మండలాధ్యక్షునితో యేసు చెప్పాను. అప్పుడు పిదప యేసు ఏం చేశాడు, పేతురు యాకోబును యోహాను తన వెంట తీసుకొని ఆ అధికారింటికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అచ్చట జన సమూహము గొల్లున ఏడ్చుచున్నారు. అప్పుడు ఆయన లోపల యేసు లోపల ప్రవేశించి, మీరు ఎందుకు పెద్దగా ఏడ్చున్నారు, ఇక్కడ ఏం జరిగింది, ఆ బాలిక నిద్రించున్నది కానీ చనిపోలేదు అని పలికాను. అందరూ యేసు వెలుపలికి అందరిని పంపించి వేశాడు. ఆ బాలిక తల్లిదండ్రులను తన శిష్యులను బిడ్డలు పరుండి చోటుకి వెళ్ళి గదిలో ప్రవేశించను. అప్పుడు యేసు ప్రభువు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి అనెను. అప్పుడు ఏం జరిగిందండి, ఓ బాలిక లెమ్ము. వెంటనే ఆ బాలిక లేచి నడవ సాగిరి.
జ్వరం ఉంది. ఈరోజు నువ్వు విశ్వాసం తాకమని నువ్వు అడిగినట్లయితే నిన్ను తాకి స్వస్థత చేయను. డాక్టర్ చెప్తారు ఈమె బ్రతకదని, కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు, వైద్యులకు వైద్యుడు, మన పరమ వైద్యుడు. దేవుడు నేను ముట్టుతున్నాడు బిడ్డ, ఈ సమయంలో నేను తాకుతున్నాడు. ఈ సమయంలో ఏ విధంగా అయితే ఆ మండల ఆ కూతుర్ని తల్లి తాకమని చెయ్యి పట్టుకొని లేపి స్వస్థత ఇచ్చాను దేవుడు, ఈరోజు నిన్ను కూడా తాకుతున్నాడు అని గుర్తించుకోండి. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు తాకడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు గుర్తించుకోండి. అందుకే పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నాం. మార్క్ రాసిన 1వ అధ్యాయం 29 నుండి 31 వచనం మీరు ధ్యానించినట్లయితే, యేసు ప్రార్థన మందిరం నుండి యాకోబు యోహానులతో కలిసి తిన్నగా ఆ రోజు సిమోన్ ఇంటికి పోయాను. ఆ సమయంలో ఏం జరిగిందండి, అక్కడ సిమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను. ఆ విషయము ప్రభువు నాకు చెప్పింది. అప్పుడు ప్రభువు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము విడిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న వారు మీ ప్రభు వైపు చూసి అడగండి. ఈ సమయంలో ఒక్కసారి ప్రభువును తాకమని విశ్వాసంతో మీరు అడగండి. ఈ సమయంలో ఈరోజు నేను తాకడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఈ సమయంలో నేను తాకి స్వస్థపరుస్తున్నాడు. ఈ సమయంలో ఏ రోగం ఉన్నా సరే ఆ రోగం ఎత్తిపట్టి ప్రభువును పిలవండి. ఈ సమయంలో ప్రభు ఒక్కరు మాత్రమే ముట్టుతున్నాడు బిడ్డ. ఈ సమయంలో ప్రభు మాత్రమే నీకు స్వస్థత ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రోజే నువ్వు పిలిస్తే చాలు, నువ్వు స్వస్థత పొందుకుంటా బిడ్డ. విశ్వాసంతో అడగండి. ఈ సమయంలో ఈ ఆన్లైన్లో మీరు ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా అడగండి విశ్వాసంతో. ప్రభు ముట్టి తాకి స్వస్థపరుస్తున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన 1వ అధ్యాయం 40 నుండి 42 వచనం మీద ధ్యానించినట్లయితే, కుష్టి రోగుడు ఒక వచ్చి ప్రభువుకు నమస్కరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవా అని ప్రాధేయపడాను. యేసు అప్పుడు ఏం చేశారండి, యేసు జాలిపడి వాడిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనేను. వెంటనే అతని కుష్టి రోగము తొలగిపోయాను. ఇక్కడ ఏం జరిగిందండి, యేసు జాలిపడి వానిని తాకి బిడ్డ నీకు స్వస్థత చేయటం నాకు ఇష్టమే అన్నాడు. ఈరోజు అదే వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ఎత్తిపెట్టాడు కానీ సమయంలో ప్రభా కుష్టి రోగిని తాకిన ప్రభా నన్ను తాకవా అని చెప్పండి, నాకు స్వస్థత ఇవ్వమని చెప్పండి. ఏ రోగం ఉన్నా సరే ఎత్తిపెట్టాడు బిడ్డ. సమయంలో మీకు ఆ రోగాన్ని ఎత్తిపట్టి విశ్వాసం అడుగు. ఈ సమయంలో ఈరోజు నేను తాకి నీకు స్వస్థత ఇస్తాడని గుర్తించుకో బిడ్డ. నేను తాకి స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో గుర్తించుకోండి. 4వ విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. యేసు నామములో శక్తి ఉన్నదండి. లూకా రాసిన 10వ అధ్యాయం 17 వచనం ధ్యానించినట్లయితే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. చూడండి, యేసు నామములో దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి. ఈరోజు అడగండి బిడ్డ. ఈ సమయంలో మన విశ్వాసంతో నమ్మకంతో అడిగినట్లయితే అప్పుడు దేవుడు యేసునామములో ఎత్తిపడితే యేసునామములో దెయ్యములు మీ నుండి మీ గృహం నుండి యేసునామములో వెళ్ళిపోవును గాక. అదే అపోస్తలుల రాసిన 12వ అధ్యాయంలో మీరు ధ్యానించినట్లయితే, పేతురు బంధింపబడి చెరసాలలో ఉన్నప్పుడు ఏం జరిగిందండి, ఆ సమయంలో యేసునామమును ఎత్తిపట్టి సంఘం ప్రార్థించగా చెరసాలలో ఉన్న పేతురు విడుదల పొందుకున్నారు. ఈ రోజు నువ్వు ప్రార్థించినప్పుడు మనం మూసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారాలు తెరవబడతాయి బిడ్డ. ఈరోజు యేసు నామములో ప్రార్థించినప్పుడు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీ కుటుంబంలో ఉన్న అప్పు బాధలు, మీ జీవితంలో ఆటంకాలు కలిగించిన దుష్టశక్తులు అన్నిటి కూడా బంధించి వేయబడతాయి. యేసు నామములో వెళ్ళిపోవును గాక అని చెప్పారు. మీ సమయంలో ఏ రకమైన సంఖ్యలు మీ జీవితంలో ఉన్నా సరే యేసయ్య నీ నామములో వెళ్ళిపోవును గాక. అపోస్తలుల రాసిన 3వ అధ్యాయంలో గుడి ఆ ద్వారం వద్ద కుంటివాడు భిక్షమడుచుండెను. ఆ సమయంలో పేతురు యోహాను దేవాలయం పోచుండగా ఆ కుంటివాడు వాడితో అడుగుతాడు, నాకేమని ఇవ్వవా అని. అప్పుడు పేతురు ఏం చెప్పారు, నా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఇవ్వడానికి లేదు, కానీ ఒకటి మాత్రం మీకు ఇస్తాను, యేసు నామములో లే అని అతన్ని పట్టుకొని కుంటివాడు లేపాను. అప్పుడు ఏం జరిగిందండి, కుంటివాడు లేచి నిలబడాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో అంత శక్తి ఉన్నదని గుర్తించుకోండి. యేసు నామములో మనం విడుదల పొందుకున్నామని గుర్తించుకోండి. యేసయ్య నీ నామములో ఈ అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు జరిపించమని అడగండి. ఈ సమయంలో 4 విషయాలు మనం ధ్యానించాం, మీకు గుర్తుంది కదా. ఒకటి ఏమేమి ధ్యానించాము మీకు మొదటిగా మనం ధ్యానించిన విషయం ఏమిటి గుర్తుందా, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. రెండవదిగా దేవుని వస్త్రములో ఎందు శక్తి ఉన్నది. మూడవదిగా ప్రభు చేతులలో శక్తి ఉన్నది. 4వదిగా యేసు నామములో శక్తి ఉన్నది. ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకోండి. ప్రతిరోజు మీరు అడగండి, ప్రభువా నన్ను ముట్టి తాకి స్వస్థత దయచేయమని.
ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈరోజు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో వీక్షిస్తున్న వీళ్ళందరి వైపు చూసి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాక్యం వింటుండగానే వారి జీవితంలో అద్భుత క్రియలు ఆశ్చర్యం జరిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మీ యేసులో ఎంత శక్తి ఉన్నదో మేము గ్రహించామయ్యా. యేసయ్య, మేము పిలుస్తున్నామయ్యా. ఎంతో వేదనతోనూ దుఃఖంతోనూ బాధలతో ఇక్కడ వచ్చున్నామయ్యా. ఒక్కసారి నావి చూడమని అడగండి. ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి ప్రభా అని పిలవండి. బిడ్డ ఈ సమయంలో యేసయ్య అని పిలవండి. ఈ సమయంలో యేసయ్య, నీ నామములో ఎంత శక్తి ఉన్నదయ్యా. యేసయ్య, నీ పేరు పిలిస్తే చాలు మా వైపు చూస్తే దేవుడు కాండి మా జీవితంలో బంధకాలు ఆటంకాల సంఖ్యలు తెంచి పడుతున్నాయా. ప్రతి రోగమైన సంఖ్యలు మా జీవితంలో తీసివేస్తున్నదేవా. ఒక్కసారి దయచూపమయ్యా. వాక్యం వినబోచున్న ప్రతి బిడ్డల మీద దయచూపమయ్యా. ఆన్లైన్లో ఎన్నో ప్రాంతం నుండి ఎన్నో వేలాది మంది ప్రజలు ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యంలో పాల్గొంటున్నారు. ఆ వాక్యం వింటుండగానే వారికి విడుదల దయచేయమని, వారి వాక్యం వింటుండగానే వారి జీవితంలో అద్భుత క్రియలు జరిపించమని, వారి వాక్యం వింటుండగానే ఇంతవరకు జరగలేదని దిగులతో కూర్చున్న వారు యేసయ్య నీ నామములో జరగబడును గాక. యేసయ్య, స్వస్థత కోసం ఎదుర్చున్న వారు అడగండి. ఈ సమయంలో మీకు ఏ పాటలో మీకు స్వస్థత కావాలి, ఏ రోగం నీలో ఉన్నదో ఆ రోగం ఎత్తిపడి ప్రభావం తాకమని అడగండి. కుష్ఠరోగి తాకడం అడిగిన నీ తాకడానికి ఇష్టమని, తాగడం నాకు ఇష్టమే అని చెప్పి ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు. నువ్వు అడుగుబిడ్డ ఈ సమయంలో ప్రభావం తాకమని అడగండి. ఈ రోగం నాకు విడుదల దయచేయమని అడగండి. ఆ రోగం ఎత్తిపెట్టి అడగండి. ఈ సమయంలో నువ్వు విడుదల పొందుకుంటావు బిడ్డ, నువ్వు విడుదల పొందుకుంటావు. ఈ సమయంలోనే విశ్వాసంతో నమ్మకంతో అడుగు. ఈ సమయంలో ఈ 4 విషయాలను ధ్యానించాం. యేసయ్య, నీ నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య, నీ వాక్యంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య, నీ వస్త్రంలో శక్తి ఉన్నదయ్యా. నీ చేతులలో శక్తి ఉన్నదయ్యా. ఈ 4 విషయం ధ్యానిస్తుండగానే మాకు విడుదల దయచేస్తుంది. మీకు స్తోత్రం అని చెప్దామా. ఈ వాక్యం వింటుండగానే మా జీవితంలో మార్పించిన దేవా మీకు వందనాలని చెప్దామా. యేసయ్య, బిడ్డల వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం, మొర పెడుతున్నామయ్యా. వారి కన్నీరు తుడచి వారికి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.